ఒక సాయంత్రం అనన్య తన చిన్న అపార్ట్మెంట్లో కూర్చుని తన పాత పగిలిన ఫోన్లో ఇన్స్టాగ్రామ్ చూస్తుంది. ఆమె కళ్లలో ఆశలతో పాటు ఒక రకమైన బాధ కలిగే. ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ లగ్జరీ జీవితాలు చూస్తూ ఆమె మనసు కలల్లో తేలిపోతుంది. కానీ తన చుట్టూ ఉన్న తన సాధారణ ఇంటి సామానులు చూస్తే ఆమె గుండెలో ఏదో లోటు అనిపించింది. తాను కూడా స్టైలిష్గా లగ్జరీగా ఉండాలి అనుకుంది. ఉదయం అనన్య ఒక ఎలక్ట్రానిక్స్ షోరూంకు వెళ్ళింది. అక్కడ ఆమె ఒక కొత్త ఫోన్ చేతిలో పట్టుకుని నిలబడింది. ఆమె కలలో ఆశ్చర్యం. సేల్స్మన్ దగ్గరికి వచ్చాడు. కొత్త ఫోన్ వివరాలు చెప్పాడు. మేడం, అమౌంట్ సులభ ఇన్స్టాల్మెంట్స్ లో కట్టుకోవచ్చు. ఇప్పుడు కేవలం 2000 చెల్లించి మీకు నచ్చిన ఈ ఫోన్ తీసుకోండి. ఆమె మనసులో ఒక ఆశ కలిగింది. తన కలలను సాకారం చేసుకోవచ్చేమోనని అన్ని వస్తువులు కొనటం మొదలుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత అనన్య ఇల్లు కొత్త ఫర్నిచర్, కొత్త ఉపకరణాలతో నిండిపోయింది. ఆమెలో గర్వం, ఆనందం స్పష్టంగా కనిపించాయి. ఇల్లు అంతా కొత్త వస్తువులతో నిండిపోయింది. వాటి మధ్య అనన్య నవ్వుతూ తిరుగుతూ తన జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని భావించింది. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. 3 నెలలు అతి కష్టంతో కట్టింది. తర్వాత కట్టలేక డైనింగ్ టేబుల్ మీద బిల్లులు, స్లిప్లు, ఆమె మొహమొత్తిడితో భయంతో నిండిపోయింది. ఈ రుణాలను ఎలా తీర్చాలని అనే భయం, ఒంటరితనం ఆమెను కమ్మేశాయి. ఆఫీస్ క్యాంటీన్లో సహోద్యోగులు తన కొత్త మొబైల్ గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు. అనన్య పైకి నవ్వుతో కనిపిస్తున్నా మనసులో ఒక బాధ, అసౌకర్యం. తను నటన చేస్తున్నట్టు ఆమెకు అనిపించింది. ఒక రాత్రి అనన్య గదిలో ఒంటరిగా ఉంది. లోన్ యాప్ నుండి డబ్బులు తిరిగి చెల్లించాలి అని కాల్ వచ్చింది. ఆమె మొహంలో భయం, ఆందోళన స్పష్టంగా కనిపించాయి. ఫోన్ స్క్రీన్ వెలుగు ఆమె మొహంపై పడుతుంటే ఆమె గుండె గట్టిగా కొట్టుకుంది. ఆమె జీవితం అప్పుల ఊబిలో చిక్కుకుపోయిందని ఆమెకు తెలిసింది. ఒకరోజు అనన్య మంచం మీద కూర్చుని బిల్లులు, ల్యాప్టాప్ స్క్రీన్లో ఓవర్డ్యూ నోటీసులు చూస్తూ ఏడ్చింది. ఆమె మనసులో నిస్సహాయత. ఒకప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉండే తన గది ఇప్పుడు ఆమెకు ఊపిరాడని జైలులా అనిపించింది. ఆమె ఒంటరితనం, నీరసం ఆమెను ముంచెత్తాయి. తరువాత రోజు ఆమె కాలేజీ ఫ్రెండ్ శ్రేయ వచ్చింది. అనన్య తన వివరించింది. ఆదాయాన్ని 3 భాగాలుగా విభజించాలి. 50% నిత్య అవసరాలకు, 30% ఇష్టాలకు, 20% సేవింగ్స్ లేదా లకు కేటాయించాలి. 20% దాటిపోతే వెంటనే బ్యాంక్తో సంప్రదించి రీఫైనాన్స్ చేయడం లేదా లోన్ టెన్యూర్ పెంచే ఆప్షన్లు చూడాలి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. అనవసర ఖర్చును తగ్గించుకుంటే ఆ డబ్బులకు కేటాయించాలి. అలాగే చిన్న అప్పులు ముందుగా క్లియర్ చేస్తే భారం తగ్గుతుంది. అనని మనసులో ఒక కొత్త ఆశ, ధైర్యం కలిగాయి. శ్రేయ మాటలు ఆమెకు వెలుగునిచ్చాయి. తాను ఈ సమస్యల నుండి బయటపడవచ్చని ఆమెకు అనిపించింది. ఆమె నెమ్మదిగా ఖర్చును తగ్గించుకుని కొత్త జోలికి వెళ్లకుండా శ్రేయ చెప్పిన విధంగా బడ్జెట్ ను ఒక ప్లానింగ్ తో ఉపయోగిస్తూ కొన్ని నెలలకు కొన్ని క్లియర్ చేసి ఒత్తిడి తగ్గించుకుంది. అంటే ఎవరి మంత్ ఇష్యూ అని గ్రహించింది. ఆమె మొహంలో ఒక శాంతి, ఆత్మవిశ్వాసం. తన గదిలో పుస్తకాలు, మొక్కలు ఆమెకు హాయినిచ్చాయి. ఆమె గుండెలో ఒక కొత్త ఉత్సాహం. తన జీవితాన్ని తాను మార్చుకోవచ్చని ఆమె నమ్మింది. చివరగా ఒక ఉదయం అనన్య తన బాల్కనీలో కాఫీ తాగుతూ నిలబడి సిటీ వైపు చూస్తూ నవ్వింది. సూర్యోదయం ఆమె మొహంపై వెలుగును పరిచింది. ఆమె మనసు ప్రశాంతంగా ఉంది. ఆమె గుండె శాంతి, సంతృప్తితో నిండిపోయాయి. అనన్య తన జీవితంలో నిజమైన సంతోషాన్ని కనుగొంది. ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.